5-6 పేర్లని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ పెయిన్ అని వాడుతున్నాను సింపుల్ గా. మన కుటుంబాల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటిగా ఉంది. అయితే మనం సాధారణంగా నడుము నొప్పి అంటున్నాం. టెక్నికల్ గా కుటుంబాల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటిగా ఉంది. అయితే మనం సాధారణంగా నడుము నొప్పి అంటున్నాం. టెక్నికల్ గా దానికి చాలా పేర్లు వినిపిస్తూ ఉండొచ్చు. నడుము నొప్పి అనొచ్చు, డిస్క్ ప్రొలాప్సేషన్ అనొచ్చు, డిస్లొకేషన్ అనొచ్చు, ముందు కొంగొద్దు, సరిగా స్పీడ్ గా నడవద్దు, కిందే పడుకోవాలి, మంచం వాడద్దు, చాప మీద పడుకోవాలి, బల్ల మీద పడుకోవాలి, పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండాలి. మరి తగ్గుతుందా? తగ్గలేదు. 2 నెలల నుంచి 3 నెలల లోపే పరిష్కారం చేసుకోగలిగిన సమస్య తప్ప సంవత్సరాలు బాధపడాల్సిన అంశం దీనిలో ఏం లేదు. మీ నడుము నొప్పికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే 2-3 చిన్న దృష్టి చేస్తాను చూడండి. పొట్ట కాస్త ఎక్కువగా ఉండేటువంటి పొజిషన్ ఉంటే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉందేమో జాగ్రత్త. ఏ పేరుతో ఉన్నప్పటికీ కానిక మోషన్ ఇరెగ్యులారిటీ ఉంటే కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. ఇది బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి అనొచ్చు, డిస్క్ ప్రొలాప్సేషన్ అనొచ్చు, డిస్లొకేషన్ అనొచ్చు, ముందు కొంగొద్దు, సరిగా స్పీడ్ గా నడవద్దు, కిందే పడుకోవాలి, మంచం వాడద్దు, చాప మీద పడుకోవాలి, బల్ల మీద పడుకోవాలి, పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండాలి. మరి తగ్గుతుందా? తగ్గడం లేదు. 2 నెలల నుంచి 3 నెలల లోపే పరిష్కారం చేసుకోగలిగిన సమస్య తప్ప సంవత్సరాలు బాధపడాల్సిన అంశం దీనిలో ఏం లేదు. మీ నడుము నొప్పికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే 2-3 చిన్న దృష్టి చేస్తాను చూడండి. పొట్ట కాస్త ఎక్కువగా ఉండేటువంటి పొజిషన్ ఉంటే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉందేమో జాగ్రత్త. ఏ పేరుతో ఉన్నప్పటికీ కానిక మోషన్ ఇరెగ్యులారిటీ ఉంటే కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. నేను బ్యాక్ పెయిన్ అంటే 5-6 పేర్లని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ పెయిన్ అని వాడుతున్నాను సింపుల్ గా. మన కుటుంబాల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటిగా ఉంది.